న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు బంగారు బాటలో మన నేత. ఇవాల్టి మన ఈ కార్యక్రమంలో ఉన్నారు మంతని శాసనసభ్యులు పుట్టా మధు గారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బంగారు తెలంగాణ కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వము పాలకులు కూడా పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుంది. సరే, ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువవుతున్నాయా? మంతని నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు పుట్టా మధు గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అక్కడి ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు? అసలు మంతని నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇవాళ మన ఈ కార్యక్రమంలో ఉన్నారు మంతని శాసనసభ్యులు పుట్టా మధు గారు. నమస్తే అండి. నమస్కారం. రైట్. సో ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే మంతని నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మంతని నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది. పివి నరసింహారావు గారి లాంటి నేతలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే మీరు శాసనసభ్యులుగా ఎన్నికవడం జరిగింది, రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎలా ఉంది? చాలా సంతోషంగా శాసనసభ్యుని అవడము నేను భావిస్తూ ఉన్నాను. 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు మంతని నియోజకవర్గంలో ఉండి కూడా ఏ రోజు కూడా పాలకులుగా ఉండకపోవడము, అటువంటి ప్రజలు మా కుటుంబం నుంచి ఒక పాలకులు ఉండాలని అనుకొని మరి ఒక కసితోటి నన్ను గెలిపించుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా నియోజకవర్గంలో బీద బిడ్డలకు చేయడంలో అన్ని అభివృద్ధి ఫలాలు ఆ నియోజకవర్గంలో తీసుకుపోతూ వారిలో ఒక సభ్యునిలాగా వండుకుంటూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సేవా కార్యక్రమాలు రెండింటిని కూడా కలుపుకొని వాళ్ళకు సేవ చేస్తూ ఉంటే తల్లి చూడకముందే చనిపోయింది, తండ్రి చిన్న వయసులోనే చనిపోయిండు. తల్లిదండ్రులు అంతా కూడా ప్రజలని నమ్ముకొని ముందుకు నడిస్తే ఆ అనుభూతిని మాటలలో చెప్పలేకపోతూ ఉన్నాను. చాలా సంతోషంగా మరి వారికి సేవ చేస్తుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండడము, నేను ఎమ్మెల్యేగా ఉండడము చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా చదువు ఇంటర్మీడియట్ వరకే కొనసాగింది. 10వ తరగతి నుంచే రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. 10వ తరగతిలో ఆ రోజు కాలేజీలలో ఎన్నికలు ఉండేటివి, స్కూళ్ళల్లో కాలేజీలలో ఎన్నికలు ఉండేటివి. అప్పుడు నేను ప్రభుత్వ పరంగా ఎన్నికలు జరిగితే 10వ తరగతిలోనే 10th క్లాస్లోనే హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ 87-88లో అక్కడి నుంచే రాజకీయ అరంగేట్రము జరిగింది. అక్కడి నుంచి స్టూడెంట్ నాయకునిగా, యూత్ నాయకుడిగా అట్లట్లా అంచెలంచెలుగా ఎమ్మెల్యే వరకు రావడం జరిగింది. సో ఇంతకుముందు మీరు సమాధానం చెప్పిన దాన్ని బట్టి కూడా మాకు ఒక ఇష్యూ అర్థమైంది. మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి, సో మీరు కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే బీసీల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడేవారు. సో మీరు మాట్లాడే 4 మాటలు మాట్లాడితే బీసీల అభ్యున్నతి గురించి ఒక మాట ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఆ విధంగా పాటుపడుతున్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నప్పటికీ కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతూ వస్తున్నాయి. సో లేటెస్ట్గా ఒక న్యూస్ కూడా మనం చూసాం. సో బీసీల రిజర్వేషన్కి సంబంధించి మరొక ఆటంకం మీకు ఎదురైంది. సో వీటిని ఓవర్కమ్ కావడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు అందుతుంది? బీసీల సంఖ్య పెద్దగా ఉంది కనుక బీసీలకు ఇప్పటికీ అనేక కార్యక్రమాలు. ఇవాళ మొదట కళ్యాణ లక్ష్మి పథకం ఎస్సీ ఎస్టీలతో ప్రారంభమైతే అది బీసీల వరకు కూడా, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురుకులాలు ప్రారంభమైతే ఇవాళ బీసీ బిడ్డలకు కూడా గురుకులాలు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కనుక ఇవాళ బీసీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ బీసీ బిడ్డలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకు కూడా లక్షల రూపాయలను వెచ్చించి విదేశాలకు కూడా పంపించే కార్యక్రమం.
ఇది ఎన్నడూ కూడా చరిత్రలో లేదు. కనుక ఇవాళ బీసీల కోసం అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రమే బలహీన వర్గాల రాష్ట్రమని వారు అనౌన్స్ చేసి అన్ని కార్యక్రమాలని కూడా ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి, ఏం చేసిండ్రు మీరని. ఆశ్చర్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. దానిలో అతి ఎక్కువ శాతం పరిపాలించిన వాళ్ళే 4 సంవత్సరాల లోపట్నే అన్నీ చేయాలని మాట్లాడడాన్ని చూస్తే మా అటువంటి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నిజంగానే వీళ్ళు ఆ రోజు మా బీసీల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే ఇవాళ గొర్రెల గురించి మాట్లాడేవాళ్ళు, చేపల గురించి మాట్లాడేవాళ్ళు, ఇవాళ బీసీల సంక్షేమం ఒకవైపు ముందుకు నడుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు సుభిక్షంగా ఎప్పుడున్నాయంటే కుల వృత్తులు వర్ధిల్లినప్పుడు, కులాలు సంతోషంగా ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాత్రి 12 గంటలకు సైతం ఎవరైనా చుట్టం వస్తే ఇట్లా కొడితేనే లేపి కుండలో నుంచి అన్నం తీసి పెట్టేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైనా చుట్టం వస్తారా అని భయపడే పరిస్థితులకు దారి తీయడానికి కారణం ఆ రోజు గ్లోబలైజేషన్ సిస్టమ్ను తీసుకొచ్చినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంటే దాని మీద ఎలాంటి అవగాహన లేకుండా పరిపాలించడం వలనే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. కనుక ఇవాళ గొర్రెలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ నిర్లక్ష్యం పుణ్యాన, ఇవాళ చేపలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ నిర్లక్ష్యం పుణ్యాన, ఇవన్నీ కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యం వహించి ఈ వర్గాలను పైకి తీసుకురాకుండా మరి ఇబ్బందులు పెట్టిన వాళ్ళే 4 సంవత్సరాలలో ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలను ముందుకు నడిపించడం కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చకచకా ముందరికి నడుస్తూ ఉంటాయి. నిజంగా మీరు ఆలోచన చేస్తే ఒక పథకం ప్రవేశపెడితే ఆ పథకం గ్రామాలలోకి అమలు కావాలంటే మధ్యలో దళారులు, ఎంతోమంది పైరవికారులు, అసలు ఎమ్మెల్యేను సైతం కలవని ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ సెక్రటరియట్లో మంత్రుల దగ్గరికి బ్రోకర్లు, ఏజెంట్లు, పైరవికారులు వచ్చేవాళ్ళు ఈ డీ బ్లాక్లో. కానీ ఇవాళ ఎవరు వస్తూ ఉన్నారు? ప్రజలు వస్తూ ఉన్నారు. మంత్రి దగ్గరికి స్వయాన ప్రజలు వచ్చి వారి అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. ఈ సెక్రటరియట్లో బీద బిడ్డలు కనబడుతూ ఉన్నారు. కనుక ఇవాళ ఇంత గొప్పగా పరిపాలన జరుగుతూ ఉంటే వేరే పార్టీ వాళ్ళు కనీసం ఈ వర్గాల సంక్షేమం మర్చిపోయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం చిత్తశుద్ధితోటి ఒకరోజే ఇవాళ మేడలు కట్టివ్వలేదు కావచ్చు, ఒకరోజే వాళ్ళను స్టెప్ బై స్టెప్ డెవలప్ ఒకటే రోజే అన్ని చూపించేది కావచ్చు, కానీ ఒక్కొక్క మెట్టు ముందుకు నడుస్తూ ఉన్నది, ముందుకు వెళ్తూ ఉన్నది ప్రభుత్వం. దీన్ని ఆలోచన చేయని వాళ్ళు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. కనుక బీసీల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరైతే ఏదైతే చెప్పారో వేరే పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో అన్నారు, ఆ పార్టీలే కుటుంబ పాలన కొనసాగుతుంది, నియంత పాలన కొనసాగుతుంది, సో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, సో అలా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, పాపులారిటీ చూపించుకుంటున్నారు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. సో దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? వారసత్వ రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటండి? కుటుంబ పాలన గురించి కుటుంబ పాలనలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పుడే ఒక వీడియో చూసిన, నిన్ననో మొన్ననో కరీంనగర్లో ఒక మీటింగ్ జరిగితే మా దగ్గర ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ గారు కూడా మాట్లాడినారు. నేను నిన్న కరీంనగర్ నుంచి ఒక వీడియో చూసినాను సోషల్ మీడియాలో. దుద్దిల్ల శ్రీధర్ గారు ఏమంటున్నారు? కుటుంబ పాలన జరుగుతూ ఉన్నదని వారు అంటూ ఉన్నారు. వారు వచ్చిందే వాళ్ళ తండ్రి చనిపోతే వచ్చిండు, ఆయన వచ్చిందే వాళ్ళ తండ్రి చనిపోతే రాజకీయాలకు వచ్చిండు. దుద్దిల శ్రీధర్ గారు, శ్రీపాదరావు గారి మరణాంతరం ఆయన వచ్చిండు. అంటే ఆయనదే కుటుంబ పాలన అన్నట్టే కదా. ఆయన ఉన్నన్ని రోజులు అక్కడ ఎంపీపీది ఏం నడవలేదు, జడ్పీటీసీది ఏం నడవలేదు, ఏ ప్రజాప్రతినిధి ఎవరిది నడవకుండా షాడో మంత్రిగా వారి తమ్ముడు నడిపించేది. వాళ్ళ తమ్మునికి సైతం ఎస్కాట్ ఉండేది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా. దుద్దిల్ల శ్రీధర్ గారు మంత్రి ఉంటే దుద్దిల్ల శ్రీని గారు షాడో మంత్రిగా ఉండేది. కనుక ఇవాళ కుటుంబ పాలన గురించి ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. మొత్తం గాంధీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు
మా మంత్రిలో నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ గారు, ఆయన తండ్రి చనిపోతే ఆయన వచ్చిండు. ఆయన పక్కకి ఎవరు ఉండేది? ఎవరు ఒక వ్యక్తి ఉండకపోయేది. దుద్దిల శ్రీను అని ఆయన తమ్ముడు షాడో, ఆయనకు ఎస్కాట్ ఉండేది. ముందరొక వాహనం, వెనుకొక వాహనం, పోలీస్ వాహనాలు ఉండేటిది. సో వీళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కనుక కుటుంబ పాలన గురించి మాట్లాడేవాళ్ళు ఇవాళ కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు, ఇవాళ సంతోష్ గారు కూడా కావచ్చు. వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం అవతరణ కోసం వాళ్ళు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు. కానీ దుద్దిల శ్రీధర్ గారు అయినా జైల్లోకి వెళ్ళలేదండి. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఆయన ఢిల్లీలో చదువుకుంటూ ఉన్నాడు, తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నారు. కనుక ఇవాళ వాళ్ళు కుటుంబం గురించి మాట్లాడితే నాటువంటి వాళ్ళము నవ్వుకుంటా ఉన్నాము, ముక్కున వేలేసుకుంటా ఉన్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆ నోట్ల నుంచి ఆ మాట రాకుండా చూసుకుంటే బాగుంటుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. సో వాళ్ళ రోల్ లేకపోయినా మా వల్లే, కాంగ్రెస్ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందనేది వాళ్ళ వర్షన్. సరే, కాస్త ఆ విషయాన్ని పక్కన పెడితే మీ రోల్ ఏంటి తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమం సమయంలో మేము టీఆర్ఎస్ పార్టీలో లేకపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని మంత్రిని కేంద్రంగా ఉవ్వెత్తున ఎగసిపడేలాగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, మరీ ముఖ్యంగా ఇవాళ కీర్తిశేషులుగా ఉన్నారు గుండా నాగరాజు అనే ఒక చిన్న మిత్రుడు, ఒక మంచి ఆర్గనైజర్గా గుండా నాగరాజు ప్రముఖ పాత్ర పోషించినాడు. గుండా నాగరాజు ముందర పెట్టి మేము వెనుక ఉండి నా భార్య కావచ్చు, మా క్యాడర్ అంతా కావచ్చు, నేను శైలజ గారు కూడా పార్టిసిపేట్ అయ్యి, మేము కూడా పార్టిసిపేట్ అయ్యి, సో అవన్నీ కూడా అక్కడ ఉద్యమాన్ని నడిపించినాము. ఒక టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టలేదు కానీ మిగతా అంతా మేమే నడిపించినాము. గుండా నాగరాజును ముందర పెట్టి మేము సైతం వాళ్ళ తెలంగాణ ఉద్యమం కోసం అనేక కార్యక్రమాలు జైళ్ళలో కూడా అంటే మరిచిపోలేని సంఘటన, అంటే బాగా గుర్తుండిపోయే సంఘటన ఉద్యమ సమయంలో ఏదైనా ఉందా అండి? ఇప్పటికీ తలుచుకునే సంఘటన, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, సో ఆ సంఘటనని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి మేము ఆ రోజు అలా చేయడం వల్లే ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం, మా వల్లే రాష్ట్రం సిద్ధించింది అని అనుకొని తలుచుకొని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒకటి ఉంటే మాతో షేర్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమం మంత్రిలో దుద్దిల్ల శ్రీధర్ గారు మంత్రిగా ఉంటే అక్కడ నిర్బంధం ఉండేది. కనీసం జై తెలంగాణ అని పరిస్థితులు ఉండకపోయేటి. జైళ్ళకు పెట్టేవారు, పోలీస్ కేసులు పెట్టేవారు, దేశద్రోహం కేసులు పెట్టినారు. దేశద్రోహం కేసులు పెట్టినారు. మా మీదనైతే రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. సో మా పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయించినారు. కనుక ఆ రోజు ఉద్యమం నడవనివ్వనటువంటి పరిస్థితుల్లో నాగరాజు అనే మిత్రునితో పోలీస్ స్టేషన్ పైకి ఎక్కిపించి పెట్రోల్ పోసుకొని మరి తగలబెట్టుకుంటాం ఇక్కడ తెలంగాణ అననివ్వకపోతే అని ఆ రోజు ఆ లెవెల్లో ఉద్యమం చేస్తే, సో ఆ రోజు మేము వెనుక ఉండి నాగరాజు గారిని ఆ రోజు పోలీస్ స్టేషన్ ఎక్కించి ఒక అలజడి సృష్టిస్తే, ఆ తర్వాత కొంచెం పోలీసులు తగ్గి తెలంగాణ ఉద్యమం నడిపివ్వడానికి కోసం కొంత వెసులుబాటిస్తే మరి ఆ సంఘటన ఇప్పటి కూడా మరవలేకపోతాము. అనేక కార్యక్రమాలు అట్లా తీసుకెళ్ళినాము, చాలా పోరాటం చేసినాము. రౌడీ షీట్లు ఓపెన్ చేసిన, దేశద్రోహం కేసులు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీలు లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా మరి పాల్గొని ఆ ఉద్యమాన్ని నడిపించినాము. రైట్. మంథని నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత అంటే మీ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టుకునేలా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందా, లేకపోతే చేపట్టాలని ప్లాన్ చేసుకున్నారా? ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కాకుండా మేము సొంతంగా పర్యవేక్షణ చేసి కొన్ని ప్రత్యేకమైన రోడ్లు తీసుకొచ్చినాము. ఎగ్జాంపుల్, పెగడపల్లి వరకు మహమూతార మండలము పెగడపల్లి వరకు మంజూరు ప్రభుత్వం ఇస్తే అక్కడి నుంచి మనకు సమ్మక్క సారలక్క జాతర మేడారం వరకు అది ఎక్స్టెండ్ చేసినాము. ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేసినాము. ప్రభుత్వము ఓడేడు దగ్గర ఒక బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి గారి హామీలో భాగంగా మంజూరు చేస్తే మళ్ళీ పక్కకే ఖమ్మంపల్లిలో ఒక బ్రిడ్జ్ని మేము సొంతంగా తీసుకొచ్చినాము. ఇట్లా కొన్ని చెక్ డ్యాములని ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టినాము, వాటిని కూడా పూర్తి పోతా ఉన్నాం. 76లో ప్రతిపాదనలు పంపించినటువంటి మంథని మండలంలో ఒక 10 గ్రామాలు మర్రివాగు ప్రాజెక్టు కావాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకి
ఇప్పటికే అటవీ క్లియరెన్సులు తీసుకొచ్చినాము. ఆ డబ్బును కూడా అడవికి ఫారెస్ట్ వల్ల కట్టించి ఆ మర్రివాగు ప్రాజెక్టును కూడా సాధించబోతా ఉన్నాం. ఓకే, గలగల పారే గోదావరి ఉన్న మంతని నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తరచుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనా? ఎన్నికల సమయంలో మా ముఖ్య ఏజెండానే గోదావరి మానేరు ప్రవహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో చాప సముద్రంలో ఉండి నీళ్ళకు ఏడ్చినట్లుగా ఇవాళ మంత్రి నియోజకవర్గ ప్రజలు నీళ్లకు ఏడుస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం అని చెప్పినాము. ఆ రోజు కనీసం గోదావరి ఒడ్డు మీద ఉన్నటువంటి గ్రామాలకు సైతం నీళ్లు లేవు, గోదావరి నీళ్ళు. మానేరు ఒడ్డు మీద ఉన్నటువంటి గ్రామాలకు కూడా మంచినీళ్ళు లేవు. సో ఇవాళ మనకు అదృష్టము, కేసీఆర్ గారు ముందు చూపుతోటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టింది కనుక ఆ మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. ఒడ్డు మీద గోదావరికి ఆనుకొని మానేరుకు ఆనుకొని గ్రామాలకు కూడా నీళ్ళు లేవు. ఇవాళ కూడా ఆ పరిస్థితి ఉంది. దాన్ని ఇవాళ మిషన్ భగీరథ ద్వారా అధిగమించబోతా ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. సో అందులో 2-3 గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి బాగా లోతుగా వారు ఓన్ చేసుకున్న పరిస్థితి. అందులో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. సో మీ నియోజకవర్గంలో ఆ పథకం ఏ దశలో ఉంది? డబుల్ బెడ్రూమ్ పథకం కూడా మేము ఏదైతే మొదలుపెట్టిన ఇండ్లు ఉన్నాయో అవి తుది దశకు చేరుకున్నవి. వాటిని కూడా పూర్తి ఈ దశల లోపలనే పూర్తి చేస్తాము. నిన్ననే ఆర్థిక శాఖ మార్చులు ఈటెల రాజేందర్ గారి అధ్యక్షతన కరీంనగర్లో కూడా ఒక మీటింగ్ను పెట్టుకొని ఇంకా ఏవైతే పూర్తి కాకుండా టెండర్లు పిలవకుండా ఆగి ఉన్నాయో వాటిని కూడా టెండర్లు పిలుచుకొని వాటిని కూడా పూర్తి చేయాలనేది నేను ఒక టైం వన్ ప్రోగ్రామ్ కూడా మంత్రి గారు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అతి త్వరలో పూర్తి చేస్తాము. ఓకే, సో మీరు సాధారణ స్థాయి నుంచి శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. రైతు బంధు, సో నిజంగా రైతులకి ఒక బంధు చాలా బాగా ఉపకరిస్తుంది ఈ పథకం. ముందస్తు పెట్టుబడి కింద ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అందరూ అంటే చిన్న పేద పెద్ద గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హర్షించిన పథకం. సో ఆ పథకం నెక్స్ట్ టీఆర్ఎస్ విజయానికి ఉపకరిస్తుందని మీరు భావిస్తున్నారా? కేసీఆర్ గారి పథకాలు ఎప్పుడు కూడా విజయాని కోసం వారు చూసి పెట్టలేదు. కానీ ప్రతిపక్షం అదే విధంగా ఆరోపిస్తుంది. అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ స్కీమ్ ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చెప్తారు, పచ్చ కావిళ్ళ వాళ్ళకు ఊరంతా పచ్చగా అని అంటారు. సో వాళ్ళ పథకాలన్నీ కూడా ఆ కోణంలో చూసి పెట్టినారు. కనుక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఓట్ల కోసం ఏ పని కూడా చేయలేదు. ఓట్ల కోసం చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక పథకాలను ప్రారంభించినాము. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, సన్న బియ్యం కార్యక్రమము, ఇవాళ 4,000 రూపాయలు, ఇవాళ రైతు బంధు, ఏది మన బీమా, రైతు బీమా, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టినాము. కనుక మొదటగా రేపు ఎన్నికలు ఉపయోగపడతాయి అనేది మేము దాన్ని ఖండిస్తాము. మేము ఆకలి చూసి పనిచేస్తున్నాము. కష్టాలకు వాళ్ళ కష్టాలు తీర్చడానికి కోసం కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. కనుక ఈ పథకము ఒక అద్భుతమైనటువంటి పథకము. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఈ రైతు మందు బస్తాల దుకాణానికి వెళ్తే ఆ మందు బస్తాల దుకాణం యజమాని ఆ రైతు ముఖం చూసేవాడు కాదు. ఏం చూసేవాడు? బుక్ చూసేవాడు. ఖాతా బుక్ ఉంటుంది కదా, ఆ ఖాతా బుక్ చూసి ముందుగా బుక్ చూసి ఈ పేజీ తీసి ఈ పేజీలో మీరు ఇంత ఖాతా ఉన్నది, ఈ ఖాతా ఎప్పుడు కడతావు ముందు చెప్పు అని అడిగేటోళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు బుక్ ముఖం చూస్తలేరు. రైతు ఎప్పుడు నా దుకాణంకి వస్తాడా, నాకు గిరాకీ అవుతుందా, ఎందుకంటే జేబులో 4,000 రూపాయలు ఉన్నాయి కదా, ఈ రైతు నా దుకాణానికి రావాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఒకప్పుడు రైతు ముఖం చూడడానికి చాటేసినటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతు మా దుకాణంకి రావాలి, నా దగ్గర ఆయన మందు బస్తా తీసుకోవాలనేది కోరుకుంటా ఉన్నారు. కనుక ఒక పెద్ద భరోసా ఇవాళ ఎవరు కూడా రైతును చూసి ముఖం చాటేసే పరిస్థితుల నుంచి ముఖం చూసే పరిస్థితులకు కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. కనుక ప్రతిపక్షాలకు మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు, విమర్శించాలని విమర్శిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి విమర్శలు కావనేది మా భావన. రైట్, మీరు అన్నట్టు రైతులందరి సంక్షేమం కోసం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినప్పటికీ కౌలు రైతులకి దీనివల్ల అన్యాయం జరుగుతుంది అనేది బాగా వినిపిస్తున్న మాట. అంటే దున్నేవాడిదే భూమి అనేది నానుడి. సో అక్కడ దున్నేవాడు కౌలు రైతు కూడా ఉన్నాడు. కానీ మీరు ఎందుకు అనుకోదు కౌలు రైతుకు అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు? అవును, కౌలు రైతుకు న్యాయం జరుగుతుందని నేను అంటున్నా. ఏ విధంగా? ఎందుకంటే ఎవరైతే పట్టాదారు ఉంటారో
ఎవరైతే పట్టదారు ఉంటారో ఆ పట్టదారుకు ఆ డబ్బు రావాలంటే అది కాస్తులో ఉంటేనే వస్తుంది. ఏదో గుట్టలకు రాళ్లకు రప్పులకు చెట్లు ఉన్న దానికి ఇవ్వరండి. ఇవాళ మొదటిసారిగా ప్రోత్సాహకరంగా ఇస్తున్నాం, కానీ ఎప్పుడైతే రేపు సాగులోకి వస్తుందో భూమి, ఆ సాగులో ఉన్న భూమికే మేము డబ్బు ఇస్తాం రేపు పొద్దున. కనుక అది సాగు చేయాలంటే నాటువంటి వానికి భూమి ఉంటే నేను సాగు చేస్తానా? ఎవరికొకరికి ఇవ్వాలి కదా. కనుక కౌలుదారుకు మేలు జరుగుతుంది. రూపాయి కౌలు లేకుండా రేపు ఇస్తా నేను. 4,000 నా గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇంకా కౌలు ఎందుకు ఇవ్వాలి నేను నా కౌలుదారుని ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే దున్నుతనే 4,000 వస్తాయి. కనుక నా ఉద్దేశము, ముఖ్యమంత్రి గారి ఆలోచన, కౌలుదారు ఎక్కడ కూడా చట్టబద్ధంగా రాయబడలేదు. సో ఇది ఎక్కడైతే మోసాలకే ఇది ఉపయోగపడుతుంది. కనుక రేపొద్దున కౌలుదారులకు 100% మేలు జరుగుతుంది. ఇది ఇటు పట్టదారుకు మంచి జరుగుతుంది, ఇటు కౌలుదారుకు మంచి జరుగుతుంది. ఆ భూమి అంతా కూడా సాగులోకి వస్తుంది. భూమి రేపు తుమ్మలు లోకుండా అక్కడ ఎన్నో వృధాగా ఉండడం వలన అక్కడ ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చెత్త చెదారము ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా ఉండడం వలన ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ పరిస్థితుల నుంచి కూడా మనం బయటికి వస్తాం. సో కనుక కౌలుదారు విషయంలో ముందు పెట్టి ఏదో పెద్ద జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక్కటే అంశం కాదు, ఏదొచ్చినా కూడా కోడిగుడ్డుకు ఎంటుకలు లెక్క పెడతారని అంటారు తెలంగాణలో. కనుక వీళ్ళు కోడిగుడ్డుకు ఎంటుకలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోడిగుడ్డుకు ఎంటుకలు లేవరా నాయన అని మనం అంటే ఉన్నాయని వాళ్ళు అంటారు. కనుక వాళ్ళ ప్రశ్నలకు మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రశ్నలే విచిత్రమైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సో మీరేవైతే కార్యక్రమాలు మీ నియోజకవర్గం కోసం చేపడుతున్నారో, సో ఇంతకుముందు అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కానీ ప్రాజెక్టుల గురించి కానీ మెన్షన్ చేశారు. సో ఎలా ఉందండి కేసీఆర్ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ప్రభుత్వం దగ్గర నుంచి 100%. కేసీఆర్ గారు అయితే ఒకసారి నన్ను పిలుచుకొని, మీది అడవి ప్రాంతము, ఇంకా ఏమేమి రోడ్లు అవసరం ఉన్నాయి, ఏం బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నాయని చెప్పి రోడ్లను ఇచ్చి, అక్కడ అవసరం ఉన్న బ్రిడ్జిలను ఇచ్చి, పూర్తి స్థాయిలో 100% రోడ్లన్నీ కూడా ఇవాళ 70 సంవత్సరాల తర్వాత అనేక గ్రామాలకు రోడ్లను వేస్తూ ఉన్నాం. నా నియోజకవర్గంలో ఇప్పటికి కూడా 105 కిలోమీటర్ల రింగ్ రోడ్ అని మొదలుపెట్టినటువంటి శ్రీపాదరావు మొదలు పెడితే, ఆయన కొడుకు మా తండ్రి ఆశయాలని చెప్పుకున్నాడు తప్ప ఆయన ఆశయం ఒక్కటి కూడా తీర్చకపోతే, ఆయన వాళ్ళ తండ్రి పెట్టిన రోడ్ను 45 కిలోమీటర్ల రోడ్డు చేస్తే నేను 60 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసిన కేసీఆర్ గారి ప్రోత్సాహం వలన. ఆ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఒక 8 బ్రిడ్జిలు అవసరం ఉంటే ఆ 8 బ్రిడ్జిలను కూడా నేను పూర్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎన్నో గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోతే ఆ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సహకారం ఏ విధంగా ఉన్నదంటే, నాకు ఆ రోడ్లో పూర్తి చేయాలంటే వాళ్ళకు బిల్లులు అవసరం ఉంటాయి. R&B వాళ్ళకు కొంత బిల్లులో ఆలస్యం అవుతుందంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన, సార్ నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు ఆపకుండా ఎట్లయితే మీరు ఇరిగేషన్కు గ్రీన్ ఛానల్లో ఇస్తూ ఉన్నారో, నా నియోజకవర్గాన్ని కూడా గ్రీన్ ఛానల్లో పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు స్వయాన రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి నా బిల్లులను కూడా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ పనులను పూర్తి చేయడానికి కోసం ఈ విధంగా ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది. 100% వారి సహకారం ఉండడం వలన, వారితో పాటుగా ఈటల రాజేందర్ గారు మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, వారి సహకారం ఉండడం వలన ఇవాళ 100% నేను పనులు పూర్తి చేస్తూ ఉన్నాను. ఓకే మధు గారు, అప్పటి వరకు కాంగ్రెస్ పాలకులు మాత్రమే పాలించిన నియోజకవర్గం నుంచి మీరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సో ఏంటి మీ విజయ రహస్యం? విజయ రహస్యము ప్రత్యేకత అంటే, అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి మేము ప్రతి స్టెప్పులో కూడా, అంటే హై స్కూల్ ప్రెసిడెంట్గా, నా భార్య మొదటిసారి 95లో ఎంపీటీసీగా, 2001లో నేను ఎంపీపీగా, 2006లో నేను జెడ్పీటీసీగా, ఎట్లయితే పదవులు నాకు ప్రజలు ఇస్తూ ఉంటే నేను సేవ చేస్తూ ఉన్నాను. సేవను గుర్తించి ఒకవైపు, రెండో వైపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుందని ఒక రెండో అంశంలో, మూడో అంశంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా, పూర్తిగా అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తీసుకొని స్వేచ్ఛ లేకుండా అణిచివేస్తున్నటువంటి పరిస్థితులను చూసి, ఇవాళ ఇవన్నిటిని చూసి
మా విజయానికి కారణం అవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ప్రధాన పోటీదారుగా ఎవరిని భావిస్తున్నారు? చాలామంది పోటీదారులు ఉంటారు, నాకు ఒక్కరు పోటీ ఏముంటారు, ఎవరు వస్తే వాళ్ళు, నాకు పోటీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే మీకు కాకుండా పార్టీ పరంగా ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ లేదు. ఎందుకంటే పోటీ ఉండే అవకాశాలు కూడా లేవు. ఓకే, ప్రజలు, నేను 2 సార్లు అధికారికంగా తిరిగిన, మన ఊరు మన ఎమ్మెల్యే పేరుతోటి నేను 2 సార్లు గ్రామాలలో తిరిగితే పల్లెత్తి మాట అనలేదు నన్ను ప్రజలు. ఓకే, పల్లెత్తి మాట అనలేదు, ఏం చేసినామని అడగలేదు, ఎప్పుడన్నా నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మా ఊరికి వచ్చినామని అడగలేదు, మా ఊరికి ఏం చేసినామని అడగలేదు, మా ఊరికి కొడుకాకి ఇది చేయమన్నారు తప్ప ఏం చేయలేదు నువ్వు అని అడిగే పరిస్థితులు లేవు. కనుక పెన్షన్ ఇచ్చినాం, నాకు పెన్షన్ రాలేదని ఒక్కరు కనబడరు, ఒక రోడ్ ఇచ్చినాం, ఇంకొక రోడ్డు మా ఊర్లో ఒక రోడ్ వేయమని అడిగినారు, కానీ మా ఊరికి ఏం చేసినావు నువ్వు 4 సంవత్సరాలల్లా అని అడిగే పరిస్థితులు లేవు. కనుక మాకు పోటీదారులు ఎవరున్నా నామమాత్రంగానే ఉంటారు అనేది మా భావన. అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, రేపు పొద్దున నేను అనుకుంటా బీజేపీ ఉంటుంది. సో కాంగ్రెసా బీజేపీ వాళ్ళు కొట్లాడతారు తప్ప మాకు ప్రజలు మాత్రం ఎవరు పోటీదారులు ఉంచారనేది మేము భావిస్తూ ఉన్నాం. రైట్. సో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇలా ఎన్నో కార్యక్రమాలు. సో మీరు స్వయంగా పర్యటించినప్పుడు ఏ స్కీమ్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిందని మీరు భావించారు? అంటే వారి ముఖంలో ఆనందాన్ని చూడడం జరిగింది. ఒకటా రెండా, ఏ పథకం ప్రవేశపెడితే ఆ పథకం ప్రజల్లోకి వెళ్ళింది. కళ్యాణ లక్ష్మి ఎంతోమందికి ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. కేసీఆర్ కిట్లు కూడా ఎంతోమందికి మేలు చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ కిట్ల పుణ్యమా అని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆడబిడ్డలు లక్షల రూపాయలు అప్పుల బారిన పడేవాళ్ళు ఇవాళ ₹1 ఖర్చు లేకుండా ఆసుపత్రికి వస్తే వాళ్ళని గౌరవంగా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు మంచి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి, ఇంతకుముందు హాస్పిటల్ కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. మగ బాబు పుడితే 12,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలని ఇచ్చి ఇవాళ మనం అమ్మ ఒడితోటి వెహికల్ 102 నెంబర్ తోటి ఒక మంచి వెహికల్ తోటి ఇవాళ ఇంటికి పంపించే కార్యక్రమం. కనుక ఒకటా రెండా, ఆ ఆనందము మా అటువంటి బీద కుటుంబంలో పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ కష్టం ఏందో చూసిన వాళ్ళు, ఆ ఇబ్బంది ఏందో మా అక్కలు సైతం ఇవాళ మా కుటుంబాలలో ఉన్నటువంటి అనేక మంది ఇంకా కూడా బీదరికంలోనే ఉన్నారు. మా చిన్నాయన కూతురు ఇవాళ అంగట్లో కూరగాయలు అమ్ముకుంటుంది ఇప్పటికీ ఇవాళ కూడా. కనుక ఇవాళ మా సొంత సిస్టరు చెన్నూరులో వ్యవసాయం చేసుకుంటుంది. సో అటువంటి కుటుంబాలలో ఉన్నాం కనుక ఈ పథకాలు ఎంత ఉపయోగపడుతున్నాయో మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలకు తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలివే అంటే వాళ్ళకి ఈ బీదరికం చూడలేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ వెంబడి ఏజెంట్లు, బ్రోకర్లు, కాంట్రాక్టులు వీళ్ళు ఉంటారు. వాళ్ళ వెంబడి మా వెంబడి ఆకలి ఉన్నవాళ్ళు మా వెంబడి ఉంటారు. కనుక ఈ పథకం ఒకటని నేను చెప్పలేను. అన్ని పథకాలు అద్భుతంగా గ్రామాలలోకి వెళ్ళి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు కొన్ని పనుల్లో కూడా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. సో వివాదాస్పద ఎమ్మెల్యేగా కూడా పేరు పడిపోయిన పరిస్థితి. సో ఎందుకు అన్ని ఆరోపణలు మీ మీద రావడం జరిగింది? అసలు మధుకర్ విషయంలో మీ పాత్ర ఏంది? దాని మీద ఎందుకంత విమర్శల పాలవ్వాల్సి వచ్చింది? అసలు మొన్ననే నాకు ఒక ఆయన అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కొన్ని నమ్మకపోయినా నేను నా పేరు మీద చూసి మా మిత్రుడు నా జాతకం గురించి చెప్పినాడు. నమ్మకం ఉందా? జాతకం అంటే నమ్మకం లేదు, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు అరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అనిపించింది అన్నట్లుగా నేను చిన్నప్పటి నుంచి, అంటే 10th క్లాస్ హై స్కూల్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి అప్పటి నుంచి కూడా ఇటువంటి ఆరోపణలు అనుభవిస్తూ ఉన్నాను. అవి ఆరోపణలే పోయినాయి తప్ప ఆరోపణలు నిజం ఎక్కడ కూడా రుజువు కాలేదు. కనుకనే ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయినాక కొంచెం ఎక్కువనే వస్తాయి. అప్పుడేమో అక్కడి మందమే పరిమితం అయ్యేటి, తెలివిచ్చేది కాదు. అప్పుడు ఇంత మీడియా లేదు, సోషల్ మీడియా అసలు లేదు. కనుక ఇంత పెద్ద వైరల్ అయ్యే అవకాశాలు లేకుండేది. కనుక ఇది మా విద్యార్థి దశ నుండే ఇటువంటి ఆరోపణలు నా మీద వచ్చినాయి. ఆ ఆరోపణలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. ఎన్నో అవమానాలు భరించినము, ఎన్నో నిందలను మా మీద వేస్తే మోసినము. అవన్నీ కూడా మా స్థానికంగా ప్రజలకు తెలుసు.
పుట్టమధు ఏంటిదనేది ప్రజలకు తెలుసు. కాకపోతే బయట నన్ను చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. రాక్షసుడు అనుకుంటారు, ఓ విచిత్రంగా అనుకుంటారు. ఇప్పుడు ఒకటి ఫారెస్ట్ వాళ్ళతోటి మాట్లాడిన సంభాషణ మీరు అది వింటే అర్థమవుతుంది. ఎందుకంటే నా భాష ఆ విధంగా ఉంటుంది. భాష వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటిదంటే రైతులను ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. ఇబ్బంది పెట్టే క్రమంలో మీరు ఆగండి అంటే వాళ్ళు ఆగకుండా నాతోటి వాదన పెడతా ఉంటారు. సో వాదన పెడితే వాళ్ళకు నేను గట్టిగా జవాబిస్తూ ఉంటాను. విషయం ఏంటిది, రైతుల సమస్యను పరిష్కరించడానికి కోసం మాట్లాడినటువంటి అంశమే తప్ప నేను ఎమ్మెల్యేను, నా భూమి అక్కడ ఉంది, నువ్వు ఎట్లెళ్తున్నావు, నా భూమి అది, నువ్వేం తమాషా చేస్తున్నావా అనే కోణం కాదు. అక్కడ రైతుల ఆకలి, రైతుల కష్టంలో ఉన్నటువంటి విషయంలో మాట్లాడిన సందర్భమే తప్ప అది ఎవరు చూడరు వెనుక నుంచి రైతును ఆదుకోవడానికి. కనుక ఆ విషయాన్ని చూడకుండా చూసినవా ఎమ్మెల్యే ఎంత ఘమండుగా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మాట్లాడలేదు. ఇది చిన్నప్పటి నుంచి మాట్లాడే మా అలవాటు అది. కనుక దురదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే అయినాకనే చేస్తున్నాడు అనుకుంటారు కొన్ని. కానీ ఎమ్మెల్యే అయినాక ఇంకా మంత్రి అయినాక చేంజ్ అయ్యే వాళ్ళు 5-10% ఉంటారు కావచ్చు. 5-10% చేంజ్ అవుతాం, 90% మా నిజస్వరూపమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేంజ్ అవుతాం, ఇప్పుడు చేంజ్ కాము. కాకపోతే ఇది సోషల్ మీడియా రావడం వలన, ఈ టీవీలు ఈ ప్రభావం ఎక్కువ ఉండడం వలన కొంత మా మీద కూడా ఇటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ విమర్శల్ని మేము సద్విమర్శగా తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మా ప్రజలకు తెలిస్తే అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఇంకో బయట ఉన్న వాళ్ళకి ఏది ఎట్లా తెలిసినా కూడా తీర్పు ఇవ్వాల్సింది మంత్రి ప్రజలు. సో మంత్రి ప్రజలతోటి ఏ విధంగా ఉన్నాము, వాళ్ళ కష్టాలతోటి పెనవేసుకొని ఉన్నామా, వాళ్ళను కష్టాలలోకి ఇంకా మేము నెట్టినామా అనేదే మేము చూసుకుంటాం తప్ప ఇక ఈ ప్రచారాలుగా ఉంటాయనేది నా భావన. ఓకే, నెక్స్ట్ కూడా మంత్రి నుంచే పోటీ చేయబోతున్నారా లేకపోతే ఏమన్నా చేంజ్ అవ్వబోతున్నారా? పార్టీ ఏదైనా? లేదు, మంత్రి మా మట్టి అక్కడ పుట్టినము. ఆ పవిత్రతను మేము వేరే చూడలేము. ఇక అక్కడనే పుట్టినము, అక్కడనే పెరిగినము. మేము చనిపోయిన తర్వాత కూడా అక్కడనే మమ్మల్ని అది చేస్తారు. కనుక మేము ఆ మట్టి ప్రేమికులం, మా మంత్రిని ప్రేమికులం మేము. ఎక్కడ కూడా హైదరాబాద్లో ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుండి ఎప్పుడన్నా వస్తే మంత్రికి వచ్చిపోయేవాళ్ళు. హైదరాబాద్ నుంచి మంత్రిని ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం కనుక ఎప్పుడో వాళ్ళ అవసరాల కోసం వచ్చింది తప్ప వాళ్ళు హైదరాబాద్లో ఉండి పరిపాలన చేశారు. నాకన్నా ముందున్న ప్రతి ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉండి పరిపాలన చేశారు. ఇవాళ నేను ఒక్కనే మంత్రిలో ఉండి పరిపాలన, భార్య భర్తలం ఇద్దరం కూడా మంత్రిలో వండుకుంటూ ఏదైనా అవసరం ఉంటే ప్రజల అవసరం నిమిత్తమే హైదరాబాద్కి వస్తాం. కానీ హైదరాబాద్ నుంచి మంత్రికి వెళ్ళి పరిపాలన కొనసాగిస్తాం. ఇది ఫస్ట్ టైం చరిత్రలో, ఫస్ట్ టైం ఒక మంత్రిని బిడ్డగా, మంత్రిని ఎమ్మెల్యేగా మంత్రి నుండి పరిపాలన చేస్తూ ఉన్నాను. అవసరం నిమిత్తం హైదరాబాద్కి వస్తాం. కనుక మంత్రిని మా ఇష్టమైనటువంటి ఊరు, అక్కడనే పుట్టినాం, అక్కడనే ఆడుకున్నాం. విచిత్రమైన ఆటలు, చిన్నగోని ఆటలు ఆడినాం, కోతి కొమ్మ ఆడినాం, చెరువులలో ఈదినాం. కనుక ఆ మంత్రిని పవిత్రతను పెంచుతాం. ఓకే, సో చాలా చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యేగా మీరు ఇప్పుడు కొనసాగుతున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. పొలిటికల్గా గోల్ ఏమైనా పెట్టుకున్నారా? సో నెక్స్ట్ మంత్రిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ ఇలా కావాలి, ఇంకా ప్రజలకి మరింత సేవ చేయాలి అని చెప్పేసి. సేవ చేయాలనే గోల్ ఉంది, ఇంకా మంచిగా ఆకలి తీర్చాలనే గోల్ ఉంది. మొన్న ఒక 205 పెళ్లిళ్ళు చేసినాము. అటువంటి కార్యక్రమాలు ఇంకా పెంచాలనే గోల్ ఉంది. ఇంకా అవకాశం ఎట్లొస్తే అట్లా ఆకలి లేని సమాజాన్ని చూడాలని కోరుకుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా అవమానాలు పడుతూ ఉన్నారు, ఇంకా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీయాలనే ఆకాంక్ష ఉన్నది, గోల్ ఉంది. కానీ ఎమ్మెల్యే అంటే చాలా సంతోషంగా ఇప్పటికే ఉన్నా. ఇంకా నాకు ఇంకేదో కావాలనే కోరిక మాత్రం లేదు. ఎందుకంటే మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కనుక ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద పదవి. ఇంత పెద్ద పదవిలో రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా రేపు మంత్రి ఇంకా అటువంటి ఒక్క ఆశ కూడా లేదు నాకు, అటువంటి కోరిక కూడా లేదు. ఇది రొటీన్లో భాగంగానే. అయితే ఎవరు పొలిటికల్ లైఫ్లో మీకు రోల్ మోడల్ ఎవరు తీసుకున్నారు? అయితే చిన్నప్పుడైతే ఎవరు లేరు. స్వయాన అటువంటి భావాలు కలిగిన వ్యక్తిని కనుక చిన్నప్పుడే ఎవరి ప్రోత్సాహం లేకుండానే నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన. వాస్తవం చెప్పాలంటే మా మేనమామ నన్ను ప్రోత్సహించేవాడు. మహారాష్ట్రలో ఉండేది
నన్ను అప్పుడు ఆయన ముద్దుగా ఆ రోజు ఎన్టీ రామారావు ఉండే నన్ను అరే ఎన్టీఆర్ అని పిలిచేది నన్ను. సో ఆయన కొంత ప్రోత్సాహం మా మేనమామ చేసినాడు, కానీ ఎవరి ఎంకరేజ్మెంట్ లేదు. ప్రతిరోజు చూసి నేనుగానే పరిస్థితులను చూసి ముందుకు నడిచినాం తప్ప పెద్దగా ఈయన నా రోల్ మోడల్ అని చెప్పుకునేటట్లు ఎవరు కూడా లేరు. నాకు నేనే అక్కడ ఉన్న పరిస్థితులను చూసి, అక్కడ ఉన్న అవమానాలను చూసి ఒకటి ఇది ఇట్లా ఎందుకు జరిగిందనే దాని మీద స్పందిస్తూ పోతే లీడర్ అయినా. అంతేగాని లీడర్ కావాలని కూడా కాలేదు. మనమెందుకు ఇది ఇక్కడ పోవద్దు, మనమెందుకు దీని మీద ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ప్రశ్నించద్దు అనే దాంట్లోనే లీడర్ అయినా. సో అత్యంత అరుదైన జ్యోతిర్లింగ క్షేత్రం కూడా మీ పరిధిలోనే ఉంది కదా, మీ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి కృషి, అంటే దాన్ని డెవలప్ చేయడానికి ఏమైనా ప్లానింగ్ ఉందా మీ దగ్గర? చాలా ప్లాన్ చేసినాం. ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 25 కోట్లను కూడా ఇప్పుడు అక్కడ యుద్ధ ప్రతిపాదిక మీద పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా దాన్ని ఏ విధంగా చేయాలనే దానికోసం కూడా ప్రణాళికలు రూపకల్పన చేస్తూ ఉన్నాము. కాళేశ్వరం ఒక అద్భుతంగా తయారవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా నువ్వు ఊహించిన విధంగా నీ నియోజకవర్గం అవుతుంది అని వారు చెప్పినారు. దానికోసం కూడా మొన్ననే ఆల్మట్టి డ్యామ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆల్మట్టి డ్యామ్ దగ్గర అక్కడ పార్కులు అవన్నీ కూడా చూసి రావడం జరిగింది. నా దగ్గర కూడా బ్యారేజ్ల దగ్గర పార్కుల విషయంలో కావచ్చు, త్రివేణి సంగం క్షేత్రంలో అక్కడ కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. అదృష్టం ఏంటంటే కాళేశ్వరం త్రివేణి సంగమం, అక్కడ శివుడు ఉన్నాడు. అక్కడ నుంచి మంతినికి వస్తే గౌతమేశ్వరుడు ఉన్నాడు, చరిత్ర ఉంది. అక్కడ నుంచి ఇంకా వెనక్కి వస్తే సుందిల్ల నరసింహస్వామి ఉన్నాడు. సో 3 ఆలయాలు కూడా పవిత్రమైన ఆలయాలు కూడా ఉన్నాయి. గోదావరి ఉంది, ఆలయాలు కూడా ఉన్నాయి, ప్రసిద్ధిగాంచిన ఆలయాలు. మంతిని పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. సో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. మంతిని ఇప్పటికే చాలా మట్టుకు అభివృద్ధి చేసినాము. సో ఇవంతా కూడా నాకు రేపు అడవి ఉంది, నీళ్లు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎన్నో రాబోయే అవకాశాలను అక్కడ ప్రజలకు ఉపయోగపడేటట్లుగా వాటి గురించి కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాడు. ఆలయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక ప్రభుత్వం నుంచే కాదు, ప్రైవేట్ వ్యక్తులను కూడా ఎంతోమందిని కలుస్తూ ఉన్నాము. వారి ద్వారా కూడా అభివృద్ధి చేయించడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చదివినప్పుడు కానీ న్యూస్లో చూసినప్పుడు కానీ ఇసుక దంద బాగా పెరిగిపోయింది. సో మిషన్ కాకతీయ ఈ ఇసుక రీచ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, సో ఇది అక్రమంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అవేమైనా మీ దృష్టికి వచ్చాయా? సో వాటి గురించి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఇసుక గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇసుకను ప్రత్యక్షంగా అమ్ముకున్న వాళ్ళు, నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న మంత్రి, ఆయన అనుచరులు పట్టా భూములలో ఇసుక తీసే కార్యక్రమం ద్వారా మొత్తానికి దోసుక తినరు. పట్టా భూములలో ఇసుక తీసుడు అంటే ఏంటిది? ఊరికనే గోదావరిని ఇసుక తీసుడు పట్టా భూమి అని చెప్పుడు దాన్ని అమ్ముకును. అటువంటి వాళ్ళు ఇసుక ఇవాళ అన్యాయం జరుగుతూ ఉన్నది అంటున్నారు. ఇవాళ ఇసుక ఒక్క బకెట్ ఇసుక కూడా అన్యక్రాంతంగా లారీలలో పోతలేదు. ఏదైనా ఒకటి పోతే అప్పుడే పోలీసు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు, విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు, కేసులు అవుతూ ఉన్నాయి. కనుక 1% కూడా అక్కడ అవినీతి జరుగుతలేదు. ఇసుక ఆన్లైన్ బుకింగ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మంత్రి వచ్చే మొన్న మనల్ని ప్రశంసించిపోయాడు. పంజాబ్ నుంచి నవజోత్ సింగ్ సిద్ధు వచ్చి ప్రభుత్వం పాలసీని, ఏదైతే మన కలెక్టర్లు తీసుకున్నటువంటి నిర్ణయం సైన్డ్ పాలసీ ఉన్నదో ఈ పాలసీని కూడా ప్రశంసించిపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళేమో అవినీతి జరుగుతున్నదంటారు. గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, జాలి కలుగుతుంది. దొంగ అన్న చందంగా, దొంగ అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్ల గురించి మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఎన్ని యాక్సిడెంట్లు అవుతలేవమ్మా? చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మోటార్ సైకిల్, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఎట్టబడితే పడి చనిపోతున్నారు. మందు దాగి వెహికల్లో పోతూ చనిపోతూ ఉన్నారు. రకరకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇసుక లారీ దాకి చనిపోతేనే ఇక యాక్సిడెంట్ జరిగినట్టు, వేరే యాక్సిడెంట్లే జరుగుతలేనట్టు,
ఇసుక లారీ రాకుతనే ఏదో ప్రళయం అయిపోయినట్టు దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అది నాకు బాధ కలిగిస్తూ ఉంది. కనుక ఇవాళ వాళ్ళు ఒకరోజు ₹1 ఇవ్వని వాళ్ళు ఇవాళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏదైనా సాయం చేస్తే గింతేనా సాయం అనుడు, మళ్ళా ఇది సరిపోతుందా అనుడు, గివ్వే ఇస్తారా అనుడు, దీనికి రేటు ఈ మనిషికి రేటు గింతేనా అనుడు. అరే రేటు కట్టింది ఎవరు? ఒకప్పుడు రైతు చనిపోతే రైతు ఆత్మహత్యకు ₹1,50,000 రేటు కట్టింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వము. మరి ఆ రోజు ఏ లెక్కల ప్రకారంగా రేటు కట్టిండ్రు? వాళ్ళు చేసినవి మంచి, మనం చేస్తే చెడ్డు. కనుక చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. మట్టి విషయంలో కూడా మాట్లాడతారు. మిషన్ కాకతీయ మట్టి విషయంలో మొన్న మా దగ్గర మట్టి చెరువులో మట్టి తీస్తున్నటువంటి క్రమంలో మిషన్ కాకతీయ చెరువులో ఒక ఆయన చనిపోతే మట్టి అమ్ముకుంటున్నారు, మట్టి మాఫియా అని అంటారు. అరే మాఫియాలో పెంచి పోషించిన వాళ్ళు ఇసుక మాఫియా, కర్ర మాఫియా, స్క్రాప్ మాఫియా, బెల్లం మాఫియా, ఇవన్నీ మాఫియాలు నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ఏంటంటే మర్చిపోయే గుణం ఉన్నది అనేది ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అంటే ప్రజలు తొందరగా మర్చిపోతారని అనుకుంటారు. కాకపోతే ప్రజలు నేను అనుకుంటా మర్చిపోయినట్టు చేస్తారు, కానీ వీళ్ళ విషయాలు మాత్రం మర్చిపోరు. ఎందుకంటే 40-50 సంవత్సరాలు వీళ్ళే పరిపాలించిన వాళ్ళు కనుక, వీళ్ళ రక్షసత్వాన్ని అనుభవించిన ప్రజలు కనుక మర్చిపోరనే భావించుకునే వ్యక్తి నేను. కనుక వాళ్ళు మర్చిపోయారని అనుకుంటా ఉన్నారు. ఇవాళ మట్టి మిషన్ కాకతీయ చెరువులలో రైతులు ఎంతైతే వాళ్ళ పంట పొలాలలో వేసుకుంటారో వేసుకున్న మిగిలినటువంటి మట్టిని మీరు అమ్ముకునే అవకాశాన్ని గ్రామ పంచాయతీలకు ఎప్పుడూ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ మా ఐబీ అధికారులు బాధపడతా ఉన్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము పనిచేసినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ₹1 కూడా మట్టి పేరు మీద ప్రభుత్వానికి జమ అయ్యేది కాదు. రాత్రి 8 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఇటుక బట్టీల వారు చెరువులలో ఉన్న మట్టి అంతా కూడా దోపిడీ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇటుక బట్టీలకు వెళ్ళే మట్టి ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే చెరువుల నుంచి తీసిండ్రు. కానీ ఆ రోజు ₹1 కూడా ప్రభుత్వానికి జమ చేయలేదు. ఇవాళ లక్షల రూపాయలు మా ఐబీఈ మొన్న పెద్దపల్లి ఐబీఈ చెప్తా ఉన్నాడు, 40 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధికి జమ చేయించిన సార్ నేను మట్టి పైసలు ఇవాళ ప్రభుత్వానికి జమ చేపిస్తే మాఫియా జరిగిందంటా ఉన్నాడని మా ఐబీ బాధపడతా ఉన్నాడు. ఈ ఐబీఈ ఇవాళ ఉద్యోగంలోకి వచ్చిన ఆయన కాదు. ఐబీఈ అంటే ఒక 20 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నటువంటి ఆ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు చూసి ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. వీళ్ళ దగ్గర మేము ఇన్ని రోజులు పనిచేసినాం అని అనుకుంటా ఉన్నారు. కనుక మట్టి మాఫియా, ఇసుక మాఫియా గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు మర్చిపోతారనే ఒక నమ్మకంతో, వాళ్ళ విషయాలు మర్చిపోతారనే నమ్మకంతో ఇవన్నీ కూడా మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక మట్టి మాఫియా లేదు, ఇసుక మాఫియా లేదు, బెల్లం మాఫియా లేదు, స్క్రాప్ మాఫియా లేదు, కర్ర మాఫియా లేదు. ఇవన్నీ మాఫియాలు మంత్రిని క్షేత్రంగా ఇవన్నీ కూడా ఈజీఎస్ కుంభకోణాలు, హౌసింగ్ కుంభకోణాలు, ఐఎస్ఎల్ బాత్రూమ్లు, బీద బిడ్డలకు లాట్రిన్ కట్టుకోమని ఇచ్చే అటువంటి డబ్బులను కూడా కాజేసినటువంటి కాంగ్రెస్ హయాంలో జరిగినవి. ఈ జరిగినటువంటి ఇవన్నీ కూడా మర్చిపోయారని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఆ రోజు ఉన్నటువంటి అవినీతి ఇవాళ 1% కూడా అవినీతి లేదు. 1% అవినీతి ఎక్కడన్నా జరిగే ప్రయత్నం జరిగితే ఉక్కు పాదం పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అణిచివేస్తూ ఉన్నది. ఇవాళ క్షణాలలో అవినీతి బయటకు వస్తూ ఉన్నది. కనుక ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము. కనుక ఇంకొకసారి ఎక్కడైనా ఇసుక జోలు వస్తే అసలు ఇక ఎక్కడి నుంచి కింది నుంచి మంట వస్తూ ఉన్నది నాకు. నిజంగా మీరు ఏమనుకున్నా మంచిదే, అక్కడనే మా నిజ స్వరూపం వస్తుంది, అక్కడనే ఆవేశం వస్తుంది. ఎందుకంటే దొంగలే దొంగ అంటూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాదు. మేము నికార్సుగా ఉన్నాము. కేసీఆర్ గారు మమ్మల్ని మేము ఆయన నాయకత్వంలో కొత్తగా వచ్చినప్పటికీ, మేము ఎలక్షన్ల ముందే వచ్చినప్పటికీ వారు ఏదైతే మేము తెలంగాణ ఉద్యమాన్ని కడుపు కట్టుకొని పనిచేసినామని చెప్పినారో ఇవాళ కూడా మేము కూడా కడుపు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. బంగారు తెలంగాణ కోసం పనిచేస్తూ ఉన్నాం. నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. వేలు ఎత్తి చూపకుండా మేము ప్రజలతోటి కలిసి ఉంటా ఉన్నాం. ప్రజలతో మమేకమై ఉంటా ఉన్నాం. ప్రజల కోణంలో పనిచేస్తూ ఉన్నాం అనే నమ్మకంతో ఉన్నాం. కనుక
ఈ ఈ ఇటువంటి ప్రశ్నలు మా మీద వేయడానికి ఉత్పన్నమే కాదనేది నా భావన. సో చాలా పాజిటివ్గా ఉన్నారు. సో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫైనల్? మెజారిటీ మనం చెప్పొద్దు, అహంకారం అయిపోతుంది మనం మెజారిటీ చెప్తే. నేను ప్రజల్ని దేవుళ్ళుగా భావిస్తా, కానీ నాకు ఇంత మెజారిటీ అంత మెజారిటీ అని నేనెవరు డిసైడ్ చేయడానికి. ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజలు నన్ను దీవిస్తారనే నమ్మకంతో ఉన్న తప్ప మెజారిటీల గురించి వెళ్ళను, ఇంకొక అంశంలోకి వెళ్ళను. ప్రజలు నన్ను దీవిస్తారు, వాళ్ళ కుటుంబంలో సభ్యుల్లాగా ఉన్నాం కనుక, ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కించుకోలేదనే నమ్మకంతో ఉన్నాం కనుక, ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను నా భార్య మీ కుటుంబంలో ఒక వ్యక్తుల్లాగా ఉంటామని చెప్పినాము. మీ కుటుంబంలో జరిగే కార్యక్రమం మా కుటుంబ కార్యక్రమంగా భావించుకొని మీ వెంబడి ఉంటామని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పినామో, ఓట్లు వేసుకునే ముందు చెప్పినామో, ఇవాళ అదే పద్ధతిలో ఉంటున్నాము. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకు చీర కట్టించే కార్యక్రమం కావచ్చు, చెవులు కుట్టించే కార్యక్రమం కావచ్చు. మన ఊర్లలో ఈ బర్త్డేలు ఉండేవి, 21 అంటాం మనం, 21st డే అంటాం, 21 చేసే కార్యక్రమం కావచ్చు. వాళ్ళ ఇంట్లో ఎంతో మరి ఇలవేల్పులు, ఇవాళ పోచమ్మ కొలుపు కావచ్చు, పెద్దేవరలు ఉంటాయి తెలంగాణలో, పెద్దేవర కావచ్చు, ఆకిడి దేవర కావచ్చు. ఇటువంటి పండుగలలో కూడా వారి వెంబడి వండుకుంటూ వారి కుటుంబంలా ఉంటున్నాం కనుక మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ఈ మెజారిటీ ఎంత వస్తుంది, ఏది వస్తుంది అనేది నేను చెప్పలేను, కానీ మొత్తం మీదనైతే మమ్మల్ని హక్కునే చేర్చుకుంటారనే నమ్మకంతో మాత్రం ఉంది నేను. ఓకే మధు గారు, సో తెలంగాణ రాష్ట్రం వస్తే పవర్ చాలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి, చాలా మహానుభావులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 24/7 అసలు పల్లెల్లో కూడా కరెంట్ వస్తున్న పరిస్థితి. సో ఇది ఎలా సాధ్యమైంది, దీనిపై మీరేమంటారు? మీరు చాలా మహానుభావులే అన్నారు, ఈ మాట అన్నారు అని అంటున్నారు. మహానుభావుడు ఒకడే కేసీఆర్. ఇప్పుడు మహానుభావులు కాదు కనుకనే ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో. కనుక వాళ్ళకు ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి కోసం, తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే మీకు నిధులు ఉండవు, తెలంగాణ వస్తే సముద్రం లేదు, ఏమంటారు ఓడరేవులు ఉండవు, కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. హైదరాబాద్ కేంద్రంగా హింస జరుగుతుంది అని ఎన్నో మాటలలో భాగంగా కరెంటు గురించి కూడా చెప్పినారు. ఇవాళ కరెంటు పక్కకి వెళ్తే కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కడ చూసినా కూడా కరెంటు కోతలు ఉన్నవి. కానీ తెలంగాణలో కరెంటు కోతలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 చివరి వరకు మనము మిగులు విద్యుత్ తోటి ఉంటామని వారు ఏదైతే చెప్పినారో వారి అనుభవం మనకు కళ్ళకద్దినట్టు కనబడుతూ ఉన్నది. పరిపాలనలో లేకముందు వారు ముందు 2 సంవత్సరాల వరకు సమస్య ఉంటుందని భావించినారు. కాకపోతే పరిపాలనలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కాదు కదా, 1 సంవత్సరం కూడా కరెంటు ఇబ్బందులు లేకుండా వారికి ఉన్నటువంటి అనుభవంతో ఎమ్మెల్యేగా వారు చేసినటువంటి అనుభవాలు ఏదైతే ఉంటాయో ముఖ్యమంత్రిగా వారు క్రోడీకరించి ఆ కరెంటు సమస్యను మొదటి సంవత్సరాన్ని నిర్మూలించడము ఇది ఒక రికార్డు. కనుక మొదటి సంవత్సరం నుంచి ప్రతిరోజు నాణ్యమైన కరెంటు, ఒక సంవత్సరం ఏదో ఇచ్చిండ్రు మరో సంవత్సరం ఇవ్వలేదన్నది కాకుండా 6 గంటలు నాణ్యం నుంచి 9 గంటలు, 12 గంటలు, 24 గంటలు, తర్వాత మిగులు కరెంటు. ఇది ఒక అద్భుతం. కనుక చీకటి అయిపోతుందని చెప్పిన వాళ్ళు చీకటి అయిపోయింది తప్ప తెలంగాణ మాత్రం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మాత్రం వెలుగులతోటి విరజిల్లుతూ ఉన్నది. కనుక తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వంలో అది కూడా వాళ్ళు అన్నట్టు నిజం అవుతుండే. ఎప్పుడు అవుతుండే? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుండే. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రజలు నమ్మి ఉంటే నిజంగానే చీకట్లో ఉండేవాళ్ళము. ఎందుకంటే వాళ్లకు ఈ ముందు చూపు లేదు, ఈ ఆలోచన లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కనుక ఇవాళ వెలుగులు మనం చూస్తూ ఉన్నాం. రాత్రి ఎప్పుడైతుంది, పొద్దున ఎప్పుడైతుందో తెలియనటువంటి పరిస్థితులు. కంటి రెప్పమందం కూడా కరెంటు పోదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. ఊర్లలో వెళ్తే ఇంతకుముందు కరెంటు గురించి ఎప్పుడు కరెంటు వస్తుందని తెలిసే పరిస్థితులు లేకుంటే పొలాల గట్ల మీద పడుకొని పాము కాటుకు గురై, కరెంటు షాకులకు గురై ఇవాళ ఎన్నో అనార్థాలతోటి వస్తు
ఆ పొలం దట్ట మీద నుంచి కింద పడి అదే నీళ్ళలో పడి చనిపోయిన వాళ్ళు రకరకాలుగా. తెలంగాణ పల్లెలలో అయితే నక్సలైట్లు ఉన్నారని, నక్సలైట్లకు అన్నం పెట్టి వస్తున్నాడని, నక్సలైట్లను కలిసి వస్తున్నాడని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లు చేసినటువంటి పరిస్థితులు. సో నీళ్ళ కోసం వెళ్ళి ఎన్నో అనార్థాలకు గురై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి అనార్థాలు లేవు. ఆఫీస్కు ఒక ఎంప్లాయీ పొద్దున 10 గంటలకు వచ్చి సాయంకాలం 5 గంటలకు వెళ్తాడో అట్లా ఇవాళ అదే పద్ధతిలో రైతు కూడా ఒక ఉద్యోగస్తునిలాగా, ఒక వ్యాపారస్తునిలాగా రైతు కూడా మంచిగా రాజులాగా, దొరలాగా పొద్దుగాల 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు, 6 గంటల వరకు భార్య భర్తలు హాయిగా వచ్చి పొలం కాడ కూర్చొని చూసుకొని హాయిగా మళ్ళీ ఇంటికెళ్ళి భార్య పిల్లలు, స్కూల్కి పోయొచ్చిన పిల్లలతోటి, ఉద్యోగానికి వెళ్ళొచ్చిన పిల్లలతోటి, వ్యాపారానికి వెళ్ళొచ్చిన పిల్లలతోటి అన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం. ఆ రోజు షేర్ చేసుకునే అవకాశం లేదు. భార్య దిక్కు, భర్త దిక్కు, గాయి లొల్లి ఎప్పుడు పోతుందో కరెంట్ వస్తుందో లేదు, ఏమైతుందో లేదు, మోటార్ ఎత్తుకుంటుందా, పడిపోతుందా, స్టార్టర్ ఉంటుందా, పోతుందా, ఇన్ని సమస్యలు ఉండేవి. వాళ్ళ సమస్యలన్నీ కూడా పటాపంచలు చేసి వాళ్ళ వెలుగులోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు విషయంలో తీసుకొచ్చింది. రైట్. సో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో పుట్టలింగం అనే ట్రస్ట్ ద్వారా పేదరికంలో ఉన్న ప్రజలకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. సో ఎలాంటి సేవా కార్యక్రమాలు దాని ద్వారా చేయడం జరుగుతుంది, ఇంకా ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర దాని గురించి? పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం 2010లో జరిగింది. ఓకే. మేము 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఒక పదవిలో ఉంటేనే సేవ చేయడం కాదు, డబ్బు ఉంటేనే సేవ చేయడం కాదు, సేవ అనేది మనసు ఉంటే మార్గం ఉంటుందని పెద్దలు ఏదైతే చెప్పినారో, సో మనసు ఉండాలి. మనం ప్రజలకు సేవ చేస్తా అని ప్రజాక్షేత్రంలోకి వచ్చినాము. సో పదవి ఉంటేనే చేస్తామనే దానికి కొత్త నిర్వచనాన్ని చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మా తల్లి గారు ఆమె గడ్డి కోసుకొచ్చి బర్రెలకు పెట్టి పాలు పిండి ఆ పాలను అమ్మిన డబ్బుతోటి మాకు సేవ ఏ విధంగానైతే చేసిందో అటువంటి తల్లి కడుపులో పుట్టిన కనుక ఆకలి ఏందో తెలిసిన బిడ్డను కనుక ఆమె పేరుంటే ఇంకా కొంత మంచిగా ఉంటుందని ఆమె పేరు మీద ట్రస్టును ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ట్రస్టు కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి నెలకు అయ్యే ఖర్చులో మా కుటుంబమే ఎవడో లంచం ఇస్తే డబ్బుతోటి ఆ ట్రస్ట్ను నడిపిస్తే మేము చేసే సేవ ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందని ట్రస్టును మాత్రం పవిత్రంగా ఎలాంటి కలమషమైన డబ్బు లేకుండా పవిత్రతతోటే ఆ డబ్బుతోటి ట్రస్టును మేము నడిపిస్తూ ఇవాళ కూడా ఎన్నో కార్యక్రమాలు, అంబలి కార్యక్రమం మొదలై పశువులకు సంతలో ఉన్నటువంటి పశువులకి నీళ్లు లేక పొద్దున్న వస్తే సాయంకాలం వరకు అక్కడ వేచి ఉన్నటువంటి పశువులకు కనీసం నీళ్లు పెడతలేరని ఆ పశువులకు నీళ్లు తాగించడానికి కోసం ఒక ట్యాంకర్ తీసుకోవాలని ఆలోచన వచ్చి ఆ ట్యాంకర్ను మనం ట్రస్ట్ పెట్టాలని అట్లా ఒకటికొకటి కలుసుకొని మొదలైనటువంటి ట్రస్టు ఇవాళ అంబలి కేంద్రాలు, ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు, పుస్తమట్టలు ఇచ్చే కార్యక్రమాలు, పిల్లలకు భోజనం పెట్టే కార్యక్రమాలు, పిల్లలకు మంచి వీల్ చైర్స్, వీల్ సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమాలు, మరి ఎంతోమంది బీద బిడ్డలకు అనాథలకి ఇల్లు కట్టించే కార్యక్రమాలు, మొన్న అద్భుతంగా 205 పెళ్లిళ్లను, సామూహిక వివాహాలు. నేను అనుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా దక్కలేదు అవకాశం. ఒకేసారి 205 జంటలు దొరకడం, అలా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, మూడు మతాలకు సంబంధించినటువంటి జంటలు దొరకడము. ఆ రోజు రాముని తండ్రికి, సీతమ్మ తల్లికి కూడా, తండ్రికి కూడా సామూహిక వివాహాలు చేయాలంటే ఇన్ని జంటలు దొరకలేదని చెప్పిండ్రు. సో అటువంటి జంటలు కూడా 205 జంటలకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా అంబులెన్సులు వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో రవాణా సౌకర్యం లేక ఎంతోమంది వైద్యానికి, ఆసుపత్రికి సమయంలో అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి వైద్య సౌకర్యం మెరుగుపరచాలనే ఉద్దేశంతో అంబులెన్సులు పెట్టే కార్యక్రమం ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తూ ఉన్నాము. అధికారంలో లేనప్పుడు చేసినాము.
ఇక అధికారం వచ్చింది కదా ఇంకా మాకేం అవసరం లేదని అక్కడితో ఆపలేదు. ఇంకా ట్రస్ట్ సేవలు పెంచినము. ట్రస్ట్ సేవా కార్యక్రమాలు పెరిగినాయి. ఇవాళ అద్భుతంగా మా ఇంట్లో మళ్ళీ మొన్నటి నుంచి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన బిడ్డలకి ఇంకా ఏదో మా అన్న ఇంకా మాకు ఏదైనా సేవ చేస్తారని వచ్చే బిడ్డలకి ఇవాళ తల్లి గారి పుస్తకం ఉంటుంది ఒకటి, తెలంగాణలో అత్తగారి పుస్తకం ఒకటి ఉంటుంది. ఆడబిడ్డకు తల్లి పుస్తకం ఒకటి ఉంటుంది, అత్తగారి పుస్తకం ఒకటి ఉంటుంది. సో ఆ తల్లి గారి పుస్తకం మేమే ఇస్తామని ఇవాళ మా ఇంటికి వచ్చి ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో ఆ అర్జీ పెట్టుకున్న ఎవరైనా కానీ వాళ్ళకు ఒక పుస్తకం ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పెళ్ళిళ్ళ తర్వాత అక్కడితో ఆపకుండా ఎవరైతే ఆడబిడ్డ మమ్మల్ని ఆశ్రయిస్తారో వాళ్ళకు పుస్తకం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలనేది మేము కుటుంబం కూర్చుంటాము. మా కుటుంబంలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకా సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమం కోసం అవి నిరంతర ప్రక్రియగా పెట్టుకున్నాము. ఇంకా కూడా కొత్త పథకాన్ని లాంచ్ చేయాలనుకుంటున్నాము. అది ఆగస్టులో కూడా ఇంకొక కొత్త కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. ఆగస్టు నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవ ద్వారా మాకెంతో సంతోషాన్ని మొత్తం యావత్ కుటుంబం కూడా ఆ సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కూరగాయల విత్తనాలు ఇచ్చినప్పుడు నా బిడ్డ సైతము నా కొడుకు సైతము కస్తూర్బా స్కూళ్ళల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళకు దసరాకు ఎవరు మనం తెలంగాణలో ఏముంటుంది, దసరానే పెద్ద పండుగ, ఆ బతుకమ్మ పండుగనే పెద్ద పండుగ. ఆ బతుకమ్మకు ఆ దసరాకు బట్టలు వేసుకోవడానికి బట్టలకు వాళ్ళ కొనించే వాళ్ళు ఎవరు ఉండరు కనుక ఒకరోజు నా కొడుకు ఆ బట్టలు కస్తూర్బా పిల్లలకు బట్టలు కొనియాల పప్ప అంటే వాళ్ళకు బట్టలని కూడా ప్రతి సంవత్సరం దసరాకు మేమే మా ఇంటికి తీసుకొచ్చుకొని మొత్తం నియోజకవర్గంలో ఉన్న కస్తూర్బా స్కూళ్ళల్లో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు మంచి భోజనం పెట్టి ఊర్లో ఏ షాప్ కానీ వెళ్ళండి మీకు ఇష్టం ఉన్న డ్రెస్ కొనుక్కోండి అని వాళ్ళకి ఇష్టం ఉన్న డ్రెస్సులను కొలిపించి వాళ్ళ ఇళ్లలోకి పంపిస్తాం. ఇది దసరకు చేసే కార్యక్రమం. ఇది నా కొడుకు చెప్పే కార్యక్రమం. నా బిడ్డ కార్యక్రమాలు కూరగాయల విత్తనాలు ఇచ్చేటప్పుడు నా బిడ్డ ఆ కూరగాయల విత్తనాలు ఇచ్చి ఆ కూరగాయల విత్తనాలు ఒకప్పుడు మనం పందిర్లలో మంచి కూరగాయలు పెంచుకొని పౌష్టికారంగా ఉన్నటువంటి కూరగాయలు తినేవాళ్ళం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు. దానివలన మందులతోటి పండినటువంటి కూరగాయలు తినడం వల్ల ఎన్నో మరి మనకు వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక పాత కల్చర్ పాత పద్ధతులు అవి వస్తే కొంత ఈ అనారోగ్యం కాకుండా ఉండడానికి కోసం ఇవాళ కూరగాయల విత్తనాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసినాము. ఇటువంటి కుటుంబం అంతా కలిసి ఓ ట్రస్టులో అందరం నిమగ్నమై చేస్తుంటే చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ట్రస్ట్ కార్యక్రమాలు ఇంకా కూడా పెంచాలని ఆలోచిస్తూ ఉన్నాం. రైట్ మధు గారు, థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మా ఈ ప్రోగ్రామ్కి కేటాయించి మంత్రి నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎంత సేవ చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు, టీఆర్ఎస్ ఇంకా ఎలాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టబోతుంది, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన స్కీమ్స్ వల్ల ప్రజలు ఎంత లబ్ధి పొందారో చాలా సవివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.